వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను చందు. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, ఆయా యూనివర్సిటీలలో నిధులను మంజూరు చేసి అక్కడ సాంకేతిక పరమైన అంశాలనే కాకుండా మౌలిక వసతుల కోసం ఈరోజు వందలాది వేలాది కోట్ల రూపాయలను మనం ఖర్చు పెడుతున్నాం. ఇదే కాదు, ఎస్సీలు వేరు, బీసీలు వేరు, మైనారిటీలు వేరు, ఎస్టీలు వేరుగా వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటుంటే ఈ కుల వివక్ష ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఉన్నత వర్గాలు ఇంకొక దగ్గర చదువుకోవడం ద్వారా కుల వివక్ష శాశ్వతంగా మనమే తరగతి గదుల్లో పరోక్షంగా అమలు చేస్తున్నామని గుర్తించి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసి ప్రతి స్కూల్లో 2600 మంది విద్యార్థులకు అదేవిధంగా 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క పాఠశాలలో 20,000 కోట్ల రూపాయలతో ఈరోజు పనులను ప్రారంభించుకున్నాం. నా లక్ష్యం ఒక్కటే, నా కోరిక ఒక్కటే, నా స్వప్నం ఒక్కటే. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ బిడ్డలు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, మైనారిటీల బిడ్డలు కావచ్చు, ధైర్యంగా గుండె మీద చేసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నేను చదువుకున్నా, నేను డాక్టర్నైనా, నేను లాయర్నైనా, నేను ఇంజనీర్నైనా, నేను సైంటిస్ట్నైనా, నేను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్నైనా, నేను ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితులు ఆ పేద కుటుంబాలకు రావాలి. వాళ్ళే ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనేదే నా స్వప్నం. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు 90% ఎవరైనా ఉండొచ్చు, కేశవరావు గారు ఉండొచ్చు, చక్రపాణి గారు ఉండొచ్చు, లేదా ఈ వేదిక మీద ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఎవరినైనా తీసుకోండి, నాతో సహా ఎక్కడ చదువుకున్నామయ్యా? మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. ఆనాటి ప్రభుత్వం ఈ విద్యను మాకు అందుబాటులో తేకపోతే ఎక్కడో నల్లమల్ల అడవుల్లో ఉన్న మారుమూల గ్రామంలో పుట్టిన నేను, వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన నేను, ప్రభుత్వమే విద్యను అందించకపోయినుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండేవాడినా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కావు. ఈ ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తుకు నిర్మాణం చేసే ఒక విద్యా వేదికలు. ఈ వేదికలను గౌరవించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత, పునరుద్ధరించాల్సిన బాధ్యత, అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అది కఠినమైన నిర్ణయమైనా సరే వెనుకడుగు వేయకుండా నిర్ణయం తీసుకొని అమలు చేసే బాధ్యత నా సహచార మంత్రివర్గ సభ్యులు. ఏదున్నా సంఘాలతో మాట్లాడతాం, సహచరులతో మాట్లాడతాం, టీచర్లతో మాట్లాడతాం, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడతాం. ఏదేమైనా ఈ పాఠశాలలు ఆ పేదల పిల్లల కోసం నడుపుతున్న పాఠశాలలు. నేను ఈ వేదిక మీద ఉన్న సవినయంగానే మనవి చేయదలుచుకున్నా. ఈ పాఠశాలలు టీచర్ల కోసం కాదు, ఈ పాఠశాలలు రాజకీయ నాయకుల కోసం కాదు, ఈ పాఠశాలలు ఐఏఎస్ల ఐపీఎస్ల కోసం కాదు. ఈ పాఠశాలలు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలైన పేదల విద్యార్థుల కోసం ఈ పాఠశాలలు నిర్వహిస్తున్నాం. వాళ్ళ సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకు మేలు జరిగే ఏ విషయమైనా ఈ ప్రభుత్వం వెనుకడుగు వెయ్యకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాం. నిన్న మొన్న మేము వరుసగా తెలంగాణ విద్యార్థులకు కిట్లు ఇవ్వాలని 9 వస్తువులు, వాళ్ళకి షూ కావచ్చు, వాళ్ళకి బట్టలు కావచ్చు, వాళ్ళ ట్రాక్ సూట్ కావచ్చు, వాళ్ళకి చదువుకు అవసరమైన అన్ని తినే భోజనాల ప్లేట్ల నుంచి ప్రతి ఒక్కటి నాణ్యమైనది ఇవ్వాలి అని నేనే స్వయంగా కూర్చొని వాళ్ళు కప్పుకునే బ్లాంకెట్ల నుంచి వాళ్ళు తూడ్చుకునే టవల్ వరకు నాణ్యతను నేనే పరిశీలించి స్వయంగా శాంపిల్స్ తెప్పించి పిల్లలకిచ్చే బూట్ల నుంచి సాక్స్ వరకు, బట్టల నుంచి దుప్పట్ల వరకు, పడుకునే ప్రతి చెద్దరి వరకు, జంప్కాన వరకు నేనే స్వయంగా నాణ్యతను పరిశీలించిన. ప్రతి ఒక్కరికి చేరాలనేదే నా ఉద్దేశం.